ఏ యుద్ధం ఏ మిగిల్చింది? తెగిపడిన కంఠాలెన్నో, రాలిన ప్రాణాలెన్నో. తారీఖులు మారినా, తలరాతలు మారినా రష్యా శాంతించడం లేదు. యుక్రెయిన్ పైన బుసలు కొడుతూనే ఉంది. ఆ యుద్ధ రక్త దాహానికి ఎన్నో ప్రాణాలు నేలకొరిగాయి. ఎందరో జీవితాలు చతికిలపడ్డాయి. ఈ క్రమంలో రష్యా ఆర్మీకి సహకరించేందుకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నారు. బతుకు పోరాటం కోసం వెళ్లిన అభాగ్యులను యుద్ధం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వారంతా రష్యా సైన్యానికి తలొగ్గుతున్నారు. బానిసలవుతున్నారు. చివరకు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు. తాజాగా మన హైదరాబాద్కు చెందిన వ్యక్తి కూడా రష్యా పన్నిన పన్నాగంలో ప్రాణాలు విడిచాడు. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహమ్మద్ అఫ్సాన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంతో అఫ్ఘాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు, మన దేశం నుంచి రష్యాకు వెళ్లిన 20 మంది రష్యా ఆర్మీకి బానిసలుగా మారిపోయారు. వీరిని ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ అఫ్సాన్ కుటుంబం ఇక్కడ కన్నీళ్లతో కాలాన్ని లెక్కిస్తోంది. అఫ్సాన్ను కడసారి చూసుకునేందుకు భార్య, 2 పిల్లలు గుండె లవిసేలా రోధిస్తున్నారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. మరి వీరి కన్నీళ్లకు రష్యా ప్రభుత్వం కరిగిపోతుందా? అఫ్సాన్ మృతదేహాన్ని పంపించే దయాగుణం అక్కడి ప్రభుత్వానికి ఉంటుందా? అయినా ఇలా సమాధులపైన స్థాపించిన సామ్రాజ్యాలు ఎన్నాళ్ళున్నాయి? కన్నీళ్లతో నిర్మించిన నగరాలెన్నో ఎంతకాలం నిలిచాయి? ఏ చరిత్ర చూసినా ఇదే కదా సత్యం, ఇదే కదా నిత్యం.